ఫ్రెండ్స్ 1700 సంవత్సరాల క్రితం ఓల్డ్ బుద్ధిస్ట్ కేవ్స్ లో శివలింగం ఉండడం ఎప్పుడైనా చూసారా? ఇంకా ఒక పక్షి భక్తి వల్ల ఈ టెంపుల్ కి పేరు వచ్చిందని తెలుసా? ఈ మిస్టీరియస్ హిస్టారికల్ ప్లేస్ ఎక్కడుందో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్సమ్ జర్నీస్. ఈ రోజు మనం పూణే దగ్గరలో ఉన్న ఒక అండర్ రేటెడ్ ట్రెక్కింగ్ ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నేచర్, హిస్టరీ, స్పిరిచువాలిటీ అన్ని కలిసి ఒక పర్ఫెక్ట్ ట్రావెల్ డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చింది గోరడేశ్వర్ కేవ్స్ కి. చాలా మందికి తెలియని హిడెన్ ట్రెక్కింగ్ స్పాట్ ఇది. ఇక్కడ పైకి చేరుకోవడానికి స్టెప్స్ రూట్ అండ్ మౌంట్ ట్రెక్కింగ్ కలిసి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 నుంచి 1500 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టెప్స్ అండ్ మౌంటైన్ ట్రెక్కింగ్ రూట్ డిస్టెన్స్ రఫ్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 1.5 నుంచి 2 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రీచ్ అవ్వడానికి బై రూట్ అయితే పూణే నుండి అప్రాక్స్ ఒక 28 కిలోమీటర్స్ దూరంలో ఈ కేవ్స్ ఉంటాయి. అదే మీరు ట్రైన్లో రీచ్ అవ్వాలంటే పూణే నుండి లోకల్ ట్రైన్లో బాలేవాడి రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుండి ఈ కేవ్స్కి జస్ట్ 10 మినిట్స్ వాక్లో రీచ్ అవుతారు. ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇక్కడ మనకి ఈవినింగ్ సన్సెట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఆల్రెడీ మన వీడియోలో పెట్టాను. అదిగోండి టెంపుల్ అక్కడ కనబడుతుందా? సో అక్కడ వరకు అయితే వెళ్ళాలి మనం ఇప్పుడు. ప్రజెంట్ ఇప్పుడైతే ఇక్కడ కొన్ని స్టెప్స్ లేవు. సో ఆ స్టెప్స్ అయితే కడుతున్నారు. ఈ స్టెప్స్ అని ఈ మధ్యనే వేశారు. ఇంతకుముందు అయితే మనకి ఇలా ఉండేది పైకి ఎక్కడానికి ట్రెక్కింగ్ టైప్. ప్రజెంట్ అయితే స్టెప్స్ వేసుకున్నారు వీళ్ళు. సో ఇంకొక 2 to 3 మంత్స్లో మేబీ స్టెప్స్ అయిపోతుండొచ్చు. జస్ట్ ఒక 80% అయితే పైకి వచ్చినాం ప్రజెంట్ ఇప్పుడు. సో ఇక్కడి నుంచి అయితే ఒకసారి వ్యూ చూడండి కిందకి. సో మనకి ఇక్కడ ఒక 2 వేస్ అయితే వస్తాయి. అటు సైడ్ అయితే మనకి శివలింగం ప్రతిష్ఠించిన చోటు ఉంటుంది అటు సైడ్. ఈ ప్లేస్ గురించి లోకల్స్లో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. చాలా కాలం ముందు ఈ ప్రాంతంలో తీవ్రమైన కరువు మరియు కష్టాలు వచ్చాయంట. రివర్స్ మొత్తం డ్రై అయిపోయి అడవులు మొత్తం ఎండిపోయి ఇక్కడ జీవించడం చాలా కష్టమైపోయిందట. అప్పుడు విలేజెస్ కేవ్స్ లో శివలింగ్ ని ప్రతిష్ఠించి పూజలు చేశారు. కానీ సిచ్యువేషన్ మాత్రం ఏం ఇంప్రూవ్ కాలేదట. అప్పుడు ఒక ఇండియన్ బస్టర్డ్ బర్డ్ తన జాతిని రక్షించుకోవడానికి ఇక్కడ ఉన్న శివలింగ్ ని భక్తితో పూజలు చేసిందట. ఆ భక్తికి మెచ్చి పరమశివుడు దర్శనమిచ్చారని లోకల్ చెప్తారు. అందుకే ఈ ప్లేస్ ని గోరడేశ్వర్ అని పిలవడం స్టార్ట్ అయింది. గోరడ్ అంటే మరాఠీలో ఇండియన్ బస్టర్డ్ బర్డ్, ఈశ్వర్ అంటే లార్డ్ అని అర్థం. ఇప్పుడు ఈ కేవ్స్ హిస్టరీ గురించి కొంచెం తెలుసుకుందాం. ఈ కేవ్స్ 3rd and 4th సెంచరీ మధ్యలో బిల్డ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 1700 ఇయర్స్ ఓల్డ్ హిస్టరీ ఈ ప్లేస్ కి ఉంది. ఇక్కడ టోటల్ గా 9 మెడిటేషన్ రూమ్స్ ఉంటాయని చెప్తారు. స్టోన్ ఇన్స్క్రిప్షన్ ప్రకారం బుద్ధిస్ట్ మాంక్ దాపర్ కూతురు ఈ కేవ్స్ ని బిల్డ్ చేసి లార్డ్ బుద్ధకి డెడికేట్ చేసిందట. ఎంత పైకి వచ్చామో మీకు కూడా ఐడియా వచ్చి ఉంటుంది. సో అది అక్కడ వాళ్ళు వస్తున్నారా? సో అదంతా ఇట్లా పైకి ఎక్కుకుండా మనం ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చినాం. సో స్టార్టింగ్ అయ్యేది ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. సో ఇక్కడ నుంచి స్టెప్స్ త్రూ పైకి వచ్చి ఇక్కడ హాఫ్ వే ఉంటుంది. హాఫ్ వే నుంచి కంప్లీట్గా ఇట్లా పైకి రావచ్చు. సో ఇక మనం నెక్స్ట్ రూట్కి వెళ్దాం పదండి. శివలింగం ఎక్కడైతే ప్రదర్శించారో ఆ కేవ్ దగ్గరికి వెళ్దాం.
మెడిటేషన్ కోసం బిల్డ్ చేసిన ఈ కేవ్స్ ని విహారాస్ అని పిలుస్తారు. ముందు ఇక్కడ చైత్య ఉండేది. చైత్య అంటే బుద్ధిస్ట్ ప్రేయర్ హాల్ అని అర్థం. హాల్లో బుద్ధిస్ట్ మాంక్స్ లార్డ్ బుద్ధాని వర్షిప్ చేయడానికి యూజ్ చేసేవారు. కానీ కాలం గడిచాక ఈ కేవ్స్ హిందూ టెంపుల్ గా కన్వర్ట్ అయ్యాయి. అందుకే ఇప్పుడు ఇక్కడ మనం శివలింగ్ ని చూడొచ్చు. వీకెండ్ లో ట్రెక్కింగ్ చేయడానికి, పీస్ఫుల్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. నేచర్ లవర్స్ అండ్ ట్రిక్కర్స్ కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ప్లేస్ లో ఏన్షియంట్ హిస్టరీ, బుద్ధిస్ట్ కేవ్స్, శివలింగ్ టెంపుల్, బ్యూటిఫుల్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అన్ని కలిసి ఒక పర్ఫెక్ట్ వీకెండ్ గేట్వే అని చెప్పుకోవచ్చు. మీరు పూణే విజిట్ చేస్తే డెఫినెట్ గా ఈ ప్లేస్ ని విజిట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ట్రావెల్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుసుకుందాం.